హల్లెలూయా. దయచేసి కూర్చోండి. చక్కని ఆరాధనలో చూస్తున్న అందరూ తేలిపోయారు. ఆమేన్. మైమర్చిపోవాలి. ఇహలోక ఆలోచనలు విడిచిపెట్టాలి దేవుని ఆరాధన. దేవుడు అప్పుడు నిన్ను తన చేతిలో తీసుకుంటాడు. తన చేతిలో నువ్వు వెళ్ళావా, సుందర ముకుట కిరీటగా దేవుడు నిన్ను రూపిస్తాడు. ಸುಂದರ ಕಿರೀಟವನ್ನಾಗಿ ಆತನು ರೂಪಿಸ್ತಾನೆ. ನೋಡೋರೆಲ್ಲರೂ ವಾವ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ. ಹಾಗೆ ದೇವರು ನಿನ್ನ ನೆಡುತ್ತಾನೆ ಎಲ್ಲರ ಮಧ್ಯದಲ್ಲಿ. ಆಮೇನ್. ನಂಬುವರು ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರ ವಾಕ್ಯ ಯಾರಲ್ಲಿಯೂ ಯಾರ ಮನೆಯಲ್ಲಿಯೂ ಇರುತ್ತದೋ. ಒಬ್ಬೊಬ್ಬನ ಮನೆಯಲ್ಲಿ 3 ತಿಂಗಳು ದೇವರ ಮಂಜೂಷ ಇದ್ದರೆ ಅವನ ಸ್ವತ್ತು ಎಲ್ಲವೂ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು, ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಬಿಟ್ಟು, ಆತನ ಸನ್ನಿಧಿ ಬಿಟ್ಟು, ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳದೆ ನೀನು ಹೊರಗೆಲ್ಲ ದಿನವೆಲ್ಲ ನೀನು ದುಡಿದು 24 ಗಂಟೆ ದುಡಿದ್ರೂ ಕೂಡ ಅದು ನಿನ್ನ ಕೈಗೆ ದಕ್ಕೋದಿಲ್ಲ. ನಾನು ಆಗಲೇ ಹೇಳಿದೆ, ಇಷ್ಟೇ పిండి ఇష్టే నూనె 7 సంవత్సరం కరువు అయ్యేంత వరకు పోషించిన నా దేవుడు. హల్లెలూయా. ವಾಕ್ಯ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ನಿರ್ಗಮಕಾಂಡ 24:16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషను పిలిచినప్పుడు, ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలుస్తుంది ఉదయ కాలములో అంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పట్టుకోవాలి. సాతానికి దొంగలించడానికి ఇవ్వద్దు సుమా. యెహోవా మహిమ అంట కొండ మీద నిలిచెను. దేవుని సన్నిధి, ದೇವರ ತೇಜಸ್ಸು ಆ ಪರ್ವತ ಶಿಖರ ಮೇಲೆ ನಿಂತುಕೊಂಡಿದೆ. ఆ మేఘము, ఆ సన్నిధి 6 దినముల వరకు అలాగే నిలిచింది. హల్లెలూయా. అది అక్కడి నుంచి కదలబడలేదు. ఆ రోజు ఆ మహిమ నిలబడింది. 40 రోజులు పగులు రాత్రి ఉన్నంత వరకు ఆ మహిమ అక్కడ ఆవరించబడింది. పర్వతం మీద, శిఖరము మీద దేవుని మహిమ ఎవరిలో, ఎవరింటిలో నిలిచి ఉంటుందో అక్కడ పరిస్థితులు ఉన్నట్టుగా ఉండవు. దినే దినమే మార్పు చెందుతాయి. ఎంతమంది నమ్ముతారు? ఏ 6వ దినములు దాన్ని కమ్మినో 7వ దినమున, ఈ 6 దినములు దేవుని మహిమ, దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉండాలంటే నువ్వు దేవుని దగ్గర గడపాలి. దేవుని దగ్గర నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. ఈ 6 దినములు దినే నిన్ను ప్రకాశిస్తుంది, మార్పు చెందుతావు. 7వ దినమున దేవుని స్వరముని వింటావు. దేవుని ఆలయంలో ఆదివారం 7వ దినము. ఈ 7 దినములు దేవుని ఆలయంలో దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు, నిన్ను పిలుస్తాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు మాట్లాడతాడు దేవుని ఆలయం? మరి ఈడేడిచిపెట్టి పోవద్దండి, నీకు శ్రమ. ఈ మేఘం మీద నిలిచినప్పుడంట మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దయించు అగ్నివలే ఇశ్రాయేలుల కన్నులకు కనబడేను. హల్లెలూయా. ఇశ్రాయేలు కంట ఆ మేఘమంట, ఆ మహిమ, మహామహిమ
ఆ పర్వతం మీద ఉంది కాబట్టి అది అగ్ని వలె వాళ్ళ కంటికి ఆ చుట్టూ, ఆ కొండ చుట్టూ అగ్ని కట్లు అవన్నీ వేస్తే ఎట్లా అగ్గి వస్తుందో అట్లా కనపడతా ఉన్నదంట వాళ్ళ కన్నులకు. హల్లెలూయా. అవును, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు, నేను ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు దేవుని ఆరాధిస్తున్నాం మేమంతా. దేవునిని ఆరాధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి, అతను ఫుల్ దేవుని అభిషేకముతో, దేవుని శక్తి, దేవుని మహిమతో నిలబడి ఉన్నాడు. మేము ఇలా చూస్తున్నా, ఆయన ఎంత శక్తిగుత అయినాడంటే తన నోటిలో నుండి అఫ్ అని ఇలా విసురుతున్నాడు. ఇట్లా ఆ ఒక్క దీనికే ఎంతోమంది పడిపోతున్నారు. హల్లెలూయా. దయించు అగ్నివలి వీళ్ళ కంటికి కనపడుతూ ఉందంట మహిమ. మోషే, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మహిమ వాళ్ళని కమ్మివేసింది, మేఘము కమ్మివేసింది. ఎందుకు కమ్మివేసింది? అక్కడ ఎవరు వెళ్తున్నారు? ఎవరు మాట్లాడడానికి కొండ ఎక్కి వెళ్తున్నారు, పర్వతం ఎక్కి వెళ్తున్నారు? ఎవరు? మోషే. ఈ మోషే వస్తాడు, దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆయన వచ్చే ముందు ఏ ఆటంకాలు రాకూడదని ఆ మేఘము కమ్మివేసింది ఆ పర్వతం అంతా. అవును, దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటే నీ పరిస్థితి ఎంత పెద్దదైనా దేవుని సన్నిధి ఆ మేఘం నేను కమ్మివేస్తుంది. దేవుడే తానే దిగి వస్తాడు. అవునా? 91 కీర్తనలో ఈ కమ్మి వేయడం గురించి చెప్తున్నాడు. 91 కీర్తనల్లో 4 వచనములు, తన రెక్క నీడలో, తన రెక్కల నీడలో నిన్ను దాచును. హల్లెలూయా. ఎక్కడుంటావమ్మా నువ్వు? ఎక్కడుంటావయ్యా? ఆయన రెక్కల. ఎవరి లెక్క? దూతలు రెక్కల కింద అన్నాడా? లేదు, దేవుడే తన రెక్కల కింద నిన్ను దాచును, కమ్మును. ఆయన రెక్కల కింద నీకు క్షేమం అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ కప్పుతాడు? ఇక్కడ దేవుని మహిమతో కప్పి ఉన్నాడు. అయితే దేవుడు అంటాడు, ఇప్పుడు నీ మీద తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన రెక్కల్లో ఎందుకు కప్పబోతున్నాడు? ఈ లోకంలో నేను ఎందుకు ఆయన దాచుతున్నాడు? ఎందుకు ఆయన దృష్టి నీ మీద ఉండి దాచుకోవాలి? ఆయన ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు? ఎందుకు ఆయన నిన్ను తప్పిస్తున్నాడు? అందుకే దావీదు, పర్ణశాలలో నన్ను దాచును, ఆపత్కాలములో అంట పర్ణశాలలో దాచును. నీకు ఆపత్తు వస్తుందని, రాని, అనుభవించి ఉండని అని మన దేవుడు కాదమ్మా, కాదయ్యా. వస్తుందా? దాన్ని నా బిడ్డ ఎదిరించాలి, నా కుమారుడు ఎదిరించాలి. కాబట్టి అది మీదికి పడకుండా ఆయన నిన్ను కప్పుతున్నాడు. హల్లెలూయా. కప్పుతున్నాడు, కప్పుతున్నాడు. ఎలా కప్పుతున్నాడు? నేను ఒక వీడియో చూస్తుంటే, వీడియో ఎలా చూశానంటే, అది ఎందుకు మరి దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రము పొంగి వరదలు వస్తున్నాయి, నీళ్ళు ఉప్పొంగి నీళ్ళు వస్తున్నాయి. అమెరికాలో అంట ఆడ ఈడ ఒక పెద్ద తవ్వింటారు, దానికి ఇనుపుది పెట్టింటారు, అది షట్టర్ అన్నమాట. ఇజ్రాయెల్ కూడా ఉంటారు, బాంబులు పడకుండా లోపల ఎట్లా దాస్తారో అట్లా ఈ వరదలు వాళ్ళ మీదకి రాకుండా అక్కడక్కడ అవి షెల్టర్ మాదిరిగా అది ఐరన్తో, ఇనుపుతో ఇది చేసి ఉంటారు. లోపల స్టెప్ ఉంటుంది, కింద ఇల్లు ఉంటుంది, భూమి మీద కింద ఇల్లు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే వరదలు పొంగుతూ ఉందో చూసి ఆ ఫ్యామిలీ అంతా గబా గబా అది ఇట్లా తీసేస్తాడు, అందులో లోపల అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వెంటనే ఇట్లా మూసుకొని వేస్తాడు, ఆ నీళ్లు వాళ్ళ మీద పారిపోతాయి. వాళ్ళ వరదలో కొట్టుకుపోలేదు. సముద్రం ఉప్పొంగి పారిపోయినా కూడా వీళ్ళు ఇక్కడ క్షేమంగా ఉన్నారు. ఎందుకు? ఈ లోపల ఏముంది?
పెద్ద ట్యాంకర్, ఒక ఇల్లు లోపల నిర్మించబడింది, ట్యాంకర్ ఐరన్తో. అందులో వాళ్ళు ఉన్నారు కింద. సో వాళ్ళ వరదలు ఏమొచ్చినా, సముద్రము ప్రవాహం వచ్చినా పైకి వెళ్ళిపోతుంది. ఇది ఏం కాదు, వాళ్ళు లోపల క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అదే విధంగా నిన్ను ಕಪ್ಪುతున్నాడు ಅನೇಕ ದಿನ నుంచి. ಅದಕ್ಕೆ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಹೇಳ್ತದೆ, 51ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನದಲ್ಲಿ, ಆಪತ್ತುಗಳು ಕಳೆದು ಹೋಗುವ ತನಕ. ಏನಂತೆ? ఆపత్తు కಳೆದು ಹೋಗುವ తనక అంటే నీ మీదికి వచ్చిన ఆపత్తు తొలగిపోయేంత వరకు, శ్రమలు తొలగిపోయేంత వరకు, నింద తొలగిపోయేంత వరకు, కష్టము తొలగిపోయేంత వరకు నీకు ఏమాత్రం హాని చేయకుండా ఆయన రెక్కలలో నిన్ను ఆశ్రయించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్తుಗಳು కಳೆದು ಹೋಗುವ తనక. అందుకే మేము క్షేమంగా ఉన్నాం, అందుకే నెమ్మదిగా ఉన్నాం. నువ్వు అనుకుంటావు నేను ఎదురొస్తున్నాను, అయ్యో నా మీదకే వచ్చేయాలి. లేదు, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? వాటి తొలగిపోయేంత వరకు, ఆపత్తు పోయేంత వరకు నిన్ను కాపాడుతున్నాడు. తన రెక్కల ఆశ్రయం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ಕೀರ್ತನ 17:9 17:9 ನಿನ್ನ ರೆಕ್ಕೆಗಳ ಮರೆಯಲ್ಲಿ ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು నన్ను కన్నెగుడ్డియంతే. ఇక్కడ నీ ప్రాణము సైతము ఆయన తన రెక్కలతో నిన్ను ప్రాణాన్ని కూడా కాపాడుతున్నాడు. తెలుగులో ఏముంది? ప్రాణము కూడా. కింద చూడు, శత్రువుల చేత చిక్కుకున్న నీ ప్రాణాన్ని కూడా తప్పించి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కప్పుతున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన హస్తము, ఆయన రెక్కల చాలా పెద్దది. అలాంటి ప్రేమ. దానికే 36:7 ಕೀರ್ತನలో, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಎಷ್ಟೋ ಅಮೂಲ್ಯವಾದುದು ದೇವರೇ, ನಿನ್ನ ರೆಕ್ಕೆಗಳ ಮರೆಯನ್ನು ನಾವು ಆಶ್ರಯಿಸ್ಕೊಳ್ತೇವೆ. ఆయన ప్రేమ ఎలా. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు అక్కడంతా కొండ ప్రాంతంలో సేవ చేసుకుంటూ వెళ్ళేవారు. అప్పుడంతా ఐస్ కొండ, ఐస్ సీజన్, ఐస్ మన కాశ్మీర్ హిమాలయలో ఐస్ పడుతుంటుంది కదా, అట్లా ఆయన వెళ్తుంటే మధ్యలో రాత్రి ప్రయాణం అవుతున్నప్పుడు, రాత్రి అయింది, చలి పుట్టేసింది ఆయనకు. ఆయన ఒక దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. దేవుడు ఆ రాత్రంట కరడులన్నీ వచ్చి ఆయనకు అత్తుకొని కాపాడాయంట. ఆయనకి వేడిగా ఉండాలని ఆ చలి ఐస్ మధ్యలోనే కరడులు అన్నీ వచ్చి ఆయన్ని పట్టుకొని ఇట్లా ఎంటుకలతో మెత్తగా ఉంటాయి కదా, ఆయన నిద్రపోయేంత వరకు కాపలు ఉన్నాయంట. సరే, చూసేసరికి ఒక చెట్టుకి పైనుంచి వర్షం వస్తుంది కదా, నేను గుడుగు సిడ్లు ఒక చెట్టుకి సిడ్లు పడింది. దాని తెలుగులో ఏమంటే మెరుప, ఉరుము, మిడుపులు, మెరుపు. ఈ పిడుగు పడినప్పుడు ఈ సిడ్లు ಹೊಡೆದಾಗೆ ఆ గిడికి బెంకి హెచ్చుಕೊಂಡೈತೆ. ఆ చెట్టు మధ్యలో ఒక పక్షి గూడు పెట్టింది. తల్లి పిల్లల్ని వేసుకొని ఉంది. ఒక పక్షి 8 మంది పిల్లల్ని వేసుకొని ఉంది. ఆ చెట్టు కాలుకుంటూ వచ్చింది. ఆ పక్షి ఏం చేసింది? ఆ అగ్గి అపాయం చూసి తన పిల్లలందరినీ తన రెక్కల లోపల దాచుకొని ఇలాగే ఉంది. ఆ చెట్టు అగ్గి కాలుకుంటూ ఆ పక్షి కూడా, ఆ కోడి కూడా కాలిపోయింది. ఇట్లే ఉంది. ఈయన చూస్తున్నాడు, అది కింద పడింది. ఆ కోడి ఏం చేసింది? కింద పడింది. ఈయన చూస్తున్నాడు ఇట్లాగే. సాధు సుందర్ సింగ్
తర్వాత అయ్యో పాపం అన్నా ఇంక కోడి కూడా కాలిపోయింది అని వెళ్ళి దాన్ని ఇట్లా చూస్తున్నాడంట. దాని లోపల 8 మంది పిల్లలు క్షేమంగా ఉన్నారంట. అందుకే తల్లి కన్నా అది ఉంది కదా పాట, తల్లడిల్లే తల్లి కన్నా మిన్న ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లి కన్నా పడదాం వచనం అంతే. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది ఓ నే గాయపరుచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా సులువెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన ఈ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన ఈ అమరమైన ప్రేమయే. ఊవ కందని ప్రేమలోని భావమే నీవు. తల్లి కన్నా ఆ తల్లి చనిపోయింది. యేసు ప్రభు కూడా మమ్మల్ని రక్షించడానికి తాను నలగబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఆయన కాలిపోయాడు. ఇంతైనా సొగసైన స్వరూపమైన దేనములే లేదు. ముక్కలుగా ఎమకలన్నీ విరిగిపోయింది. ఆయన దేహములు ఏమీ బాగలేదు, ఎక్కడ చూసినా గాయాలే. రేపు అందరం మేము పరలోకానికి వెళ్తాం. ఎంతమంది నమ్ముతారు? ఆయన నువ్వు చూడబోతున్నావు బాగున్న శరీరం కాదు. ఏదైతే కొట్టారో, ఏదైతే నలిగారో, ఏదైతే అవన్నీ గాయాలు అలాగే గుర్తుంటుంది. ఎందుకంటే ఆయన శరీరంతో పాటు లేచాడు. నమ్ము. ఈ శరీరానికి మహిమ, దేవుని మహామహిమ. ప్రియులారా, దేవుని మహిమ ఆ కొండ మీద దిగినట్టు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ మీద కూడా ఉదయించాలి అని, నీ మీద కూడా ఆవరించాలి అని, నువ్వు కూడా దేవుని మహిమ చూడాలని, దేవుని తేజస్సు నువ్వు చూడాలి. ఆయన తేజస్సులో నువ్వు తేలిగా అయిపోతావు. ఫ్రీగా అన్ని చింత, వేదన, బాధ అన్నీ చాలా నెమ్మదిగా. చంటి పిల్లోడు పాలు తాగినప్పుడు ఎంత నెమ్మదిగా తల్లి ఒడిలో పట్టుకుంటాడు, అలాగా దేవుని సన్నిధిని ఆవరించినప్పుడు చాలా జీవితం అంతా నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఎవరు నీ పక్కన అరచున్నా గిరుచుకున్నా కూడా నువ్వు దాన్ని ఇష్టపడు. ఇదే బాగా. అలాంటి మహిమ దేవుని యొద్ద ఉంది. అది దేవుడు నిన్నుకి ఆవరించడానికి, ఇవ్వడానికి, కప్పడానికి. చూడు, నువ్వు 6 దినములు బయటికి వెళ్తున్నావు. దేవుని సన్నిధి నిన్ను కప్పింది కాబట్టి క్షేమంగా నీవు ఇంటికి వస్తున్నావు. క్షేమంగా వస్తున్నావు బిడ్డా. ప్రియ దైవ జనమా, దేవుని హస్తము నిన్ను, దేవుని ప్రాకుదల, కాపుదల, దేవుని రెక్క నీడలు, దేవుని హస్తములు, దేవుని దృష్టిలో నిన్ను దాచుకున్నాడు తన చేతిలో. కాబట్టి క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆయన మమ్మల్ని మహా ప్రేమించాడు. ఈ కోడి పిల్ల ఎలాగ కాలిపోయింది అలాగ ఆయన కాలిపోయి అందులో ఉన్న పిల్లలైన మనము క్షేమంగా ఉండడానికి ఆయన కప్పినాడు. హల్లెలూయా. అలాంటి మహాప్రేమ అయింది. కాబట్టి ఈ మోషే దేవుని యొద్ద వెళుతున్నప్పుడు యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్మెను. 7వ దినమున మేఘముల నుండి దేవుడు 7వ దినములను ఆలయానికి వస్తే తప్పక మాట్లాడతాడు. యెహోవా మహిమ కొండ శిఖరం మీద దయించు అగ్నివలే
ఇశ్రాయేలు కన్నులకు కనబడాను. దేవుని మహిమ నీ మీద ఉన్నప్పుడు నిన్ను చూసేవారికి నువ్వు సామాన్య వ్యక్తి కాదీమే. అనేక దానియేలు, సమూయేలు, అనేక ప్రవక్తులు, దావీదు, వాళ్ళు సింహము నోటినో నుండి గొర్రెల్ని రక్షించుకున్నారు. అనేక ఆపత్తుల నుండి రక్షించుకున్నారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు ప్రవక్తులు అయ్యారు అంటే దేవుని శక్తి వల్ల మహాభిషేకం, మహాసన్నిధి, తేజస్సు వాళ్ళు ఎప్పుడు దయించి అగ్గివలే ఉంటుంటారు. అందుకే వాళ్ళు ఏమన్నా పలికినప్పుడు అది అట్లే కాలిపోతుంది. ఒకరోజు అలాగే జరిగింది. దేవుని వాక్యములో ఏలి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఏలియా ఆయన అడవిలో ఉన్నాడు. ఇక్కడంతా కరువు వచ్చేసింది, శ్రమలు స్టార్ట్ అయింది. మరి ఏదైనా ముందు చెప్పాలంటే ప్రవక్తలోనే ప్రవచించాలి. సో రాజు ఏం చేస్తాడు, 50 మందిని అతను పంపిస్తాడు. ఎల్లు నువ్వు వెళ్ళి దేవుని సేవకుని పిలుచుకోరా. ఆ 50 మందికి ఒక సైనాధిపతి ఉంటాడు. ఆయన ఆ టీముని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ దేవుడు ఆడ కొండ మీదకి ఉంటాడు. అక్కడ ఏ దైవజనుడా, రాజు పిలుస్తున్నాడు, నువ్వు దిగిరా, నువ్వు రావాలంటారా అంటారు. వాళ్ళు ఒక హమ్ముతో అంటారు, నేను దైవజనుడు అయితే పైనుంచి ఆకాశములు అగ్ని కుమ్మరించి మిమ్మల్ని కాలునుగాక అంటాడు. అమ్మా, దేవుని మాట చాలా శక్తియుతమైనది. అలాగే పడి వాళ్ళందరూ కాలిపోయారు. నిజము. సరే వాళ్ళు రాలేదు, ఇంకొక 50 మందిని పంపిస్తాడు. ఎల్లు, ఏ దైవజనుడా రా, పిలుస్తున్నాడు రాజు, నీకు భయం లేదా? నేను దైవజనుడైతే ఆకాశం అగ్గి కుమ్మరిచ్చి కాలిపోండి. మళ్ళా అగ్గి పడుతుంది, వాళ్ళు కాలిపోతారు. నిజమిది. మళ్ళా ఇంకొక 50 మందిని పంపించి ఇంకొక అతను పంపిస్తాడు. ఆయన దేవునిని శక్తిని ఎరిగినవాడు. ఇప్పుడు మార్పు చెందుతుంది. అరే, ఆయన ఆలోచిస్తాడు, వీళ్ళు వెళ్ళి కాలిపోయారు, బూడిదైపోయారు, దొరకలేకుండా అయిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి. నన్ను నమ్మి వచ్చిన 50 మందిని కూడా నేను రక్షించుకోవాలి. నేనేం చేయాలి? ప్రభా, నాకు సహాయం చేయి. దేవా, నీలాంటి గొప్పవాడు ఎవరు లేదు. నేను ఏ విధంగా మాట్లాడాలో తెలివిని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థించుకొని వెళ్ళి ఆ దైవజనుడు ఆడున్నాడంటే వీడ మోకాలు ఉంది. అయ్యా దైవజనుడా, నువ్వు నిజముగా దైవజనుడని నమ్ముచున్నాను కాబట్టి నీ దృష్టిలో నా ప్రాణము, నా జతకున్న 50 మంది ప్రాణము నీ చేతిలో పెడుతున్నాను, విలువైనదిగా ఎంచుకొని మమ్మల్ని రక్షించుము అన్నాడు. హల్లెలూయా. దైవజనుని హృదయం కదిలిపోయింది. ఎందుకు? ఆయన దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి, దేవుని అభిషేకంలో నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు మారాలి, చేంజ్ అవ్వాలి. వచ్చి కొండ ఎట్లో కొండ మీదకి దేవుని మహిమ వస్తే నువ్వే కొండలాగా ఇలా గట్టి నిలబడితే ఎలా కదులుతుంది? కదలకుండు సియోను కొండవాలే. ట్రైన్లో ప్రయాణం అయిపోతుంటే ట్రైన్లో ఒక ఆమె సీటు ఇడకుండా ఈ పాట పడుతుందంటే ఇంత ఎల్లడి పిట్లు కూర్చొని, పాప వాళ్ళు వచ్చారు కదా కొంచెం ఇడుద్దాము, వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా పిల్లలు ఉంది కొంచెం ఇడుసమ్మా అంటే, లేదు ఇడువను అని చెప్పి కదలకుండవో సియోను కొండవాలి అన్న పాట పాడుకుంటూ పోతుందంట. వాళ్ళు అనుకుని నిజంగామో నువ్వు కదలకుండవమ్మ నువ్వు. ఈ రీతిగా మనకి మంచిది కాదు. ఎక్కడ పోయిన మనల్లో అనుకోవాలి, కాసేపు కూర్చుంటాము. హల్లెలూయా. దైవజనుడు ముందు తగ్గించుకున్నాడు. అప్పుడు దేవుడు, ఆ సేవకుడు లేచి ఈయనతో పాటు అక్కడ వెళ్తాడు. దేవుని హృదయాన్ని కదిలించాలి నువ్వు. అప్పుడు దేవుని మహిమ నీ మీద వస్తుంది, దేవుని సన్నిధి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మోషే ఆ మేఘములలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 40 దినములు నుండెను.
40 రాత్రి పగలు ఆ మేఘములో, ఆ సన్నిధిలో దేవునితో. ఆహా నా భాగ్యము, ఆహా నా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. అనుభవించిన వాళ్ళకి, ఎవరు దేవుని ఆలయం ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, వాళ్ళకి ఆ సంతోషం తెలుస్తుంది. వాళ్ళకి అది అనుభవం, అది ప్రత్యేకంగా, అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది వాళ్ళ ఇద్దరి నుండి తీయబడదు. నీవు ఉండాలనుకుంటున్నావా? దేవుని అడుగు. ఇంకా మీదట అన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న, దినే ఆయన సన్నిధిలో ప్రార్థించు. నీకు నోటికి వచ్చిన పాట పాడు, ఒక వచనమైన మార్పు చెందుతుంది. అక్కడున్న ప్రతి మార్పు చెందుతుంది. అక్కడున్న పాములు, తేలు, పగ, అంత్ర మంత్ర యావదిద్రుడు ಹೋಗ್ಬಿಡ್ತೈತೆ. హల్లెలూయా. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. ఈ దినమున నీకు బోధించిన అంశం ఏమిటి? జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ, మరవద్దు. ఆయన మాట్లాడుతున్నాడంటే నిన్ను ఆ మహిమను చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆవరించాలి, నీవు అనుభవంలోనికి తీసుకెళ్ళాలి, నేను బలపరిచున్నాలి, నేను ముట్టాలి, దైవ ఆశీర్వాదమును పొందుకోవాలి, సమాధానంగా ఉండాలని దేవుడు ఎంచాడు. మాట్లాడు, దేవునితో ఊరుకుండదు. ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸಿರುವೆ. ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸಿರುವೆ. ನನ್ನಲ್ಲಿ ನಿನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ. ನನ್ನಲ್ಲಿ ನಿನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ. ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ, ನೀನಾಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ, ನೀನಾಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನೀನಾಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ನಾ ಬದುಕಿರುವ ಕ್ಷಣವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ನಾ ಬದುಕಿರುವ ಕ್ಷಣವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ. ಆಶ್ರಯವೇ ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ, ನೀನಾಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ, ನೀನಾಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ನೀನಾಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೇಳಪ್ಪ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೆಯರಪ್ಪ, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಹೇಗೇಳಪ್ಪ. ಈ ಹಾಡು ನಿನಗಾಗಿಯೇ ಹಾಡುವೆನು
ನಿನಗಾಗಿಯೇ ಹಾಡುವೆನು. ನಾನು ಸುಖವಾಗಿ ಬಾಳಬೇಕೆಂದು ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದೆ. ಓ ನಾನು ನಿನ್ನ ಸ್ತುತಿಸಬೇಕೆಂದು ಹೆಸರಿಡಿದು ನೀ ಕರೆದೆ. ನಾನು ಸುಖವಾಗಿ, ಎಲ್ಲರೂ ನಾನು ಸುಖವಾಗಿ. ಹೌದು ಸ್ವಾಮಿ, ನಾನು ಸುಖವಾಗಿ ಇರಬೇಕೆಂದು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಕರ್ತನೆ. ನಾನು ನಿನ್ನ ಸ್ತುತಿಸಬೇಕೆಂದು ಹೆಸರಿಡಿದು ನೀ ಕರೆದೆ. ಕರುಣಾಮಯನೇ, 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 ಕರುಣಾ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡು. ಆಮೇನ್ ಆಮೇನ್, ಗ್ಲೋರಿ. ಎಲ್ಲ ಬಂಧನಗಳು ಮುರಿಯಲಿ, ಎಲ್ಲ ಅನಾರೋಗ್ಯ ಗದ್ದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ. ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿಕೋ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಕೈಗಳ ಮೇಲೆ ಎತ್ತಿಕೊಂಡು ಆರಾಧನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾದರ್, ಲವ್ ಯು ಲಾರ್ಡ್. ಬೇರೆ ಏನಿಲ್ಲ ಓ ಏಸಯ್ಯ, ನಾ ಜೀವಿಸುತ್ತಿರುವುದು ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದಲೇ, ಬೇರೆ ಏನಿಲ್ಲ ಓ ಏಸಯ್ಯ. ಎಲ್ಲ ನಿನ್ನಯ ಕೃಪೆಯಲ್ಲವೇ, ಬೇರೆ ಏನಿಲ್ಲ ಓ ಏಸಯ್ಯ. ನಾ ಜೀವಿಸುತ್ತಿರುವುದು ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದಲೇ, ಬೇರೆ ಏನಿಲ್ಲ ಓ ಏಸಯ್ಯ. ಕೃಪೆ ಕೃಪೆ ಎಲ್ಲ ನಿನ್ನಯ ಕೃಪೆ, ಕೃಪೆ ಕೃಪೆ ಎಲ್ಲ ನಿನ್ನಯ ಕೃಪೆ, ಕೃಪೆ ಕೃಪೆ ಎಸೆಯ ಎಲ್ಲ ನಿನ್ನಯ ಕೃಪೆ, ಕೃಪೆ ಕೃಪೆ ಎಲ್ಲ ನಿನ್ನಯ ಕೃಪೆ. ಪರಿಶುದ್ಧನೇ, ಮಹೋನ್ನತನೇ, ಸೀನಾಯಿ ಪರ್ವತದ ಮೇಲೆ ದೇವರ ಮಹಿಮೆ ತೇಜಸ್ಸು ಆವರಿಸಿಕೊಂಡಿತ್ತು. 6 ದಿನಗಳವರೆಗೂ ಆವರಿಸಿಕೊಂಡು 7 ದಿನದಲ್ಲಿ ಮೋಸೆ ಹತ್ರ ಮಾತಾಡಿದ ದೇವರೇ, ಈ ದಿನ ನಮ್ಮ ಹತ್ರ ಮಾತನಾಡಿದ್ದೀವಿ. ಮುಂದೆ ನಾವು 40 ದಿನ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಳೆಯಬೇಕು ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ಮಹಿಮೆಯಲ್ಲಿ ನಡೆಯಬೇಕು. ಇವತ್ತು ನಿನ್ನ ಕೊಟ್ಟಂತೆ ಮಾತುಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ, ಎಲ್ಲ ಹೃದಯಗಳನ್ನು ತೆರೆದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲ ಮಹಿಮೆ ನಿನಗೆ ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿದ್ದೇನೆ ಕರ್ತನೇ, ಆಮೇನ್ ಆಮೇನ್.